హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త వినిపిస్తోంది. రాబోయే 8వ వేతన సంఘం విషయంలో మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అయితే చెబుతున్నారు. ప్రస్తుతం ఉండే డిఏ గణాంకాలు దీనిని బట్టి బలమైన ఆధారంగా నిలుస్తున్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయండి. వేతన సంఘాల్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ప్రస్తుత ప్రాథమిక వేతనాన్ని ఎంత గుణకం చేస్తే కొత్త వేతనం వస్తుంది అన్నది. ఉదాహరణకు ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం 100 రూపాయలు ఉంటే డిఏ 60% కలిపితే అది 160 రూపాయలు అయితే అవుతుంది. అంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనీసం 1.6 ఉండాల్సి వస్తుంది. అందుకే 8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.6 కంటే తక్కువ ఉండదని అంచనా వేస్తున్నారు. అయితే ఇది కనీస స్థాయి మాత్రమే, ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. కరోనా కాలంలో 3 విడతల డిఏ పెంపును ప్రభుత్వం నిలిపివేసింది. అవి ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదు. ఆ డిఏ ఇచ్చి ఉంటే ప్రస్తుతం డిఏ స్థాయి మరింత ఎక్కువగా ఉండేది. ఈ విషయం ఆధారంగా ఉద్యోగ సంఘాలు ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అయితే కోరుతున్నారు. ఇంకా ఒక విషయం ఏంటంటే 8వ వేతన సంఘం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందనే అంచనా అయితే ఉన్నా దాని నివేదిక అమలు కావడానికి సాధారణంగా 2 ఏళ్ల వరకు సమయం అయితే పడుతుంది. ఈ మధ్య కాలంలో ద్రవ్యోల్బణం పెరిగితే డిఏ కూడా 80 నుంచి 90% వరకు చేరే అవకాశం ఉంటుంది. అలా అయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.8 లేదా 1.9 వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అయితే అంటున్నారు. ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే ప్రాథమిక వేతనం మాత్రమే కాదు, పెన్షను, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వంటి ఇతర భత్యాల పైన కూడా ప్రభావం ఉంటుంది. అందుకే కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లు ఈ అంశాన్ని చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా జీవన వ్యయం పెరిగిన దృష్ట్యా న్యాయపరమైన వేతన సవరణ కావాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. మొత్తంగా చూస్తే 8వ వేతన సంఘం కేంద్ర ఉద్యోగులకు మంచి లాభాలు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపైన త్వరలోనే మనకు గవర్నమెంట్ అయితే ప్రకటన చేయనుంది. దానికి సంబంధించి వీడియో కూడా మనం ఈ ఛానల్లో ఆ ప్రకటన వచ్చిన వెంటనే పెడతాము. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.